హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెజిటేరియన్, అది కూడా పప్పు అనమాట. పప్పు చూపించబోతున్నాను. అది ఏంటంటే మెంతికూర పప్పు ఫ్రెండ్స్, చిన్న మెంతి ఆకు. సో అది నిమ్మకాయతో చేస్తారు. ఎంతమందికి తెలుసు తెలియదు నాకు తెలియదు, కానీ సూపర్ పప్పు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఎండాకాలంలో చేసుకోవాలి, కానీ మస్తు మస్తు టేస్ట్ ఉంటుంది. సో అది ఎలా ఏంటి చూపించేస్తాను మీకు. రెడీ. మెంతికూర పప్పు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు. చాలామంది చేదు ఉంటుంది అనుకుంటారు, కానీ చేదు ఏమి ఉండదు, మంచిగా ఉంటుంది. ఈ సమ్మర్లో చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకేనా, లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. సో ఇలా వాష్ చేసుకొని పసుపు వేసుకొని మనం ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ పప్పు ఉడికే లోపల మనము ఈ మెంతికూర మంచిగా వాష్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 5-10 మినిట్స్ నానబెట్టుకొని వాష్ చేసుకుంటే ఈ మెంతులు అనేటివి వెళ్ళిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇలా ఎల్లిపాయలు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నిమ్మకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతి కూర ఇట్లా అన్నీ రెడీగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. నిమ్మకాయలు నేను ఒక 3 తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే పుల్లగా ఉండాలి. పచ్చిమిర్చి, నిమ్మకాయలు, కరివేపాకు రెడీ ఫ్రెండ్స్. పోపు వేసుకుంటున్నాను నేను. జీలకర్ర, ఆవాలు, రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. కొంచెం ఎల్లిపాయలు అనేది దూరగా కావాలి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగాక మనం మెంతి కూర వేసుకోవాలి. మెంతి కూర కూడా తాలింపులోనే వేసుకోవాలి, ఎందుకంటే చేదున వెళ్ళిపోతుంది అన్నమాట. కొంచెం లైట్గా ఇది ఫ్రై అయ్యాక మెంతి కూర వేసుకుందాం. సో ఇలా వెల్లుల్లి బ్రౌన్ అవుతుంది కదా ఫ్రెండ్స్, లైట్ బ్రౌన్ కావాలి. ఇప్పుడు మనం మెంతి కూర వేసేసుకుంటాం. సో ఇలా మంచిగా వేగాక మనం నిమ్మకాయ పులుసు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఇంకా కొంచెం వేగాలి, చేదు పోతుంది అనమాట ఆయిల్లో వేసుకుంటే. సో ఇలా పిండుకోవాలి. సో ఇలా నిమ్మకాయ పులుసు పోసాక వేగుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము సాల్ట్ వేసేసుకున్నాం. 1.5 స్పూన్ వేసుకున్నాను. ఆల్రెడీ పసుపులో వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు మళ్ళీ. సో ఇంకా కొంచెం ఇది వేగాక మనం అందులో వేసుకొని రుబ్బేసుకోవడమే. సో ఇలా పప్పు బాయిల్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ తాలింపు అనేది ఇందులో వేసేసుకుందాం. ఈ సమ్మర్లో మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పుల్లగా పప్పు చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి మీరు కూడా. లైట్గా రుబ్బేసుకొని వాటర్ అవసరం ఉంటే వాటర్ పోసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా చాలా చిక్కగా ఉంది కదా ఫ్రెండ్స్. కొన్ని నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎవరెవరు ఇష్టం, ఇలా గట్టిగా ఉంటే కూడా తింటారు చాలామంది. సో ఇలా కూడా తినచ్చు. కాకపోతే నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం కొద్దిసేపు బాయిల్ చేసి టేస్ట్ చేసి పెట్టేద్దాం. పులుపు, ఉప్పు సూపర్ ఫ్రెండ్స్. ఇంకా కొద్దిగా మసాలాక బంద్ చేస్తాను నేను. మంచిగా లాగించడమే వేడివేడి అన్నంలో. పుల్లగా అయింది మంచిగా. సూపర్ టేస్ట్ అయింది ఫ్రెండ్స్. పప్పు పుల్లగా ఎంత బాగా అయిందంటే అంత బాగా అయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మెయిన్గా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫుల్లాగా మస్తు అయింది. చాలామంది పెద్ద మెంతం కూర వేస్తారు ఫ్రెండ్స్. పెద్ద మెంతం కూర అంత బాగుండదు, చిన్నది వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, సూపర్ టేస్ట్ అయింది. ఫుల్గా అంత బాగుందంటే అంత బాగుంది. నాన్ వెజ్ కూడా అది కాదు, నాన్ వెజ్కి దీనికి ముట్టిలు ఉంటే మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా చిన్న మెంతం కూరతో చేస్తే చాలా బాగుంటుంది. అది 15 to 20 minutes మనం నానబెట్టుకొని, మెంతులన్నీ వెళ్ళే వరకు నానబెట్టుకొని మళ్ళీ వాష్ చేసుకోవాలి. 3 times అలా వాష్ చేసుకుంటే మొత్తం మనకి చేదు అనేది ఉండదు. నిమ్మకాయ మెంతం కూర తాలింపుల్లో వేసుకోవాలి. చూసారు కదా అది. సో తాలింపులో వేసుకుంటే అది టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. సూపర్ ఉంటుంది. పిల్లలకు కూడా నచ్చుతుంది. మీరు ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.